ఈరోజు మనతో పాటు బొమ్మాకు క్రియేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అలాగే ఒక సైకాలజిస్ట్గా, ఒక లాయర్గా తన సేవలను అందిస్తూనే ఈ సినిమా రంగంలో తన ఏదైనా ముద్ర వేసుకున్నటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు. మరి ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎల్ఎల్బి చేసి అలాగే సైకాలజీ పూర్తి చేసిన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఇలా వచ్చింది. దాంతోపాటు ముఖ్యంగా ఎన్నో క్రియేషన్స్ ఉన్నప్పటికీ బొమ్మాకు క్రియేషన్స్ అనే ఒక చిన్న సంస్థలో తను ఎందుకు పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలామందికి దగ్గరైనటువంటి గద్దరన్న పాటకి దగ్గరుండి కొరియోగ్రఫీ విషయంలో కానీ చాలా విషయాల్లో దగ్గరుండి చూసుకొని గద్దరన్నని ఎంతో గొప్పగా చూసుకొని ఈ సినిమాలో బొమ్మాకు క్రియేషన్స్ తీస్తున్నటువంటి సినిమాలో అద్దంకి దయాకర్తో పాటు గద్దరన్న చేసినటువంటి క్యారెక్టర్ని మనం చూసాం. మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఇప్పుడు మేడంని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కీరవాణి గారి సబ్జెక్టు. మరి కీరవాణి గారి సంబంధించిన విషయంలో వారు దగ్గరుండి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే పూర్తి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా మేడం. నమస్తే రాకేష్ గారు. బాగున్నారా మేడం? చాలా బాగున్నా. ఈ ముఖ్యంగా గత వారం రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉంది అంటే అది కీరవాణి గారు తెలంగాణ గీతానికి, తెలంగాణ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఎందుకు కొట్టాలి, ఇది ఒకరిద్దరు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కాకుండా కొన్ని మేధావి వర్గం నుండి, అలాగే కవులు కళాకారులు కాకుండా రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు కానీ ఈరోజు ట్విట్టర్లో కానీ బహిరంగంగా ప్రకటన చేస్తూ ఉన్నారు, ఆంధ్రుడి పెత్తనం ఇందిరాబాయ్ అని. సో ఈ విషయంలో కీరవాణి గారికి సంబంధించిన విషయంలో ఆంధ్రుడి పెత్తనం అనుకోవచ్చా కీరవాణి గారిని? ఒక మూర్ఖులు మాట్లాడే మాటలకు మనం చర్చించడం కూడా ఇది చాలా అనవసరమైన టైం. కానీ నేను మాట్లాడిన మేధావి వర్గానికి చెందిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఇంకో సోకాల్డ్ తెలివితేటలు గల వాళ్ళు కావచ్చు, కళకి కూడా ప్రాంతీయత బార్డర్స్ పెట్టారు అంటే వాళ్ళకి అసలు కళ మీద ఎటువంటి గౌరవం లేదు. వాళ్ళు అసలు అంటే తెలంగాణలో ఉండి మేము తెలంగాణకి గొప్పగా మేము తెలంగాణ గురించి చెప్పుకోగలిగే ఒక వ్యక్తులం అని చెప్పుకోవడానికి అనర్హులు. ఎందుకంటే కళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిధి అనేది లేదు. కళ ఒక సముద్రం లాంటిది. వాళ్ళు ఇప్పుడు సపోజ్ పాట రాసిన వ్యక్తికి అతను ఎవరితో సంగీతం చేయించుకోవాలి అనే అర్హత, పూర్తి స్వేచ్ఛ అతనికే ఉంటుంది. ఎందుకంటే ఆ పాట అంత బాగా వచ్చినప్పుడు, ఆ పాటలో ప్రతి మాట జనాల గుండెల్ని ఒక కదిలించినప్పుడు అప్పుడు ఎవ్వరూ అడగలేదే ఇంత గొప్పగా ఎందుకు రాసావు అని ఒక కవిని, ఆయన తెలంగాణ ఆయన గొప్పగా అడగలేదు, పొంగి ఆయనకి ఆస్కార్లు ఇప్పించలేదు, ఆయన తరఫున ఆయనని ప్రపంచ స్టేజ్ మీదకి పట్టుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆయన రాసిన ఆయన కన్నా ఒక బేబీకి ఒక మంచి ఇంకో వ్యక్తితోటి ఇతను సూట్ అవుతాడు అని చెప్పి తీసుకొచ్చి సంగీతం చేయించడం అంటే ఒక కుళ్ళుబోతు వ్యవస్థలో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడడమే అవుతుంది తప్ప దానిని జ్ఞానం అని అస్సలు అనుకోను. ఎందుకంటే సముద్రం లాంటి కీరవాణి గారు, ఆయన ఒక కోకిలకి అవధులు లేవు. ఆంధ్రాలో కూయొచ్చు, తెలంగాణలో కూయొచ్చు, కేరళలో కూయొచ్చు. ఆస్వాదించడానికి జ్ఞాన గ్రంథులు లేనప్పుడు విమర్శించే అర్హత కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు కవులకు అంటే కళకి ముఖ్యంగా ప్రాంతీయతత్వం ఉండద్దు అన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం వల్ల సినిమా రంగంలో, ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో ఎన్నో ఏళ్ళుగా తెలంగాణ కవులకు కానీ, తెలంగాణ కళాకారులకు కానీ, తెలంగాణ కళలు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదంటే సినిమా రాసేవాళ్ళు కానీ, కవితలు రాసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం వల్లనే ఇన్ని రోజులు ఛాన్స్ రాలేదు. ఒకనొక సందర్భంలో వందే మాత్రం శ్రీనివాసరావు లాంటి వాళ్ళే నేను తెలంగాణ వాడిగా చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడిండు. మరి అది తెలంగాణ వచ్చిన తర్వాత వందే మాత్రం శ్రీనివాసరావు గారి గొప్ప హిట్ అయిన సాంగ్, పాపులర్ అయిన సాంగ్ ఒకటి చెప్పండి. తెలంగాణ రాక ముందు ఆయన పాటలు ఎంత బాగా పాపులర్ అయ్యాయి. ఆయన ఊరికి నోటికి వచ్చిందని ఏదో చెప్తున్నారేమో, బహుశా ఆయన చాలా పెద్ద వ్యక్తి, నాకు విమర్శించడం నేను చాలా చిన్నదాన్ని ఆయన ముందు. కాకపోతే ఇది అనేది వాళ్ళు పాలిటికల్ గా మాట్లాడుకోవడానికి సెట్ అవుతుంది తప్ప నుప్పుని ఎంతసేపు బంధిస్తారు, పొగొచ్చేస్తూ ఉంటుంది. అది జ్ఞానం కూడా అలాంటిదే. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళ ఆయన ఆయన ప్రమోట్ పెద్ద స్థాయిలో వెళ్ళారు, వాళ్ళ కొడుకు స్టార్టింగ్ మూవీస్ ఆయన ఎవరు పట్టించుకోలేదు. చాలా మంది ఎగ్జాంపుల్, విజయ్ దేవరకొండ తెలంగాణ అతను, ఇంకా కొందరు ఆంధ్ర వాళ్ళలో కూడా వాళ్ళల్లో ఉన్న రియల్ టాలెంట్ బయటకు వచ్చే ప్రేక్షకులు ఎర్రోళ్ళ. ప్రేక్షకులకి అంత ఆంధ్ర తెలంగాణ అసలు ప్రాంతీయత అనేది సినిమా రంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ, ఇప్పుడు ఇక్కడ రోజా అక్కడే ఏదో చేస్తారు, ఇక్కడే ఉంది రోజా గారు, ఇక్కడ ఆవిడే అంటే ఇక్కడే ఉంటున్నారు, ఆంధ్రలో హల్చల్ చేస్తున్నారు. చాలా మంది యాక్చువల్గా నాలెడ్జ్కి పరిధులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఎంతమంది జాబ్ చేస్తే అమెరికా వాళ్ళకి బుర్రలు లేవనా, మన వాళ్ళు మాత్రమే తెలివిగల వాళ్ళనా? కాదు. అది మనకి ఒక
ఒక స్టేజ్ దొరికినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి నీలో ఉన్న ఎంత ఉందో అంత జ్ఞానాన్ని, అంటే వాళ్ళ చెప్పాలంటే ఇది లక్ కూడా కాదు. ఒకళ్ళు ఒక అవకాశం ఇచ్చినప్పుడు 100కి 100% నువ్వు దాన్ని అవపోసన ఒక ఇన్హీల్ చేసుకున్న ఒక ప్రేమతో దాన్ని బయట పెట్టినప్పుడు తెలంగాణ అలాగే వచ్చింది. ఈ తెలంగాణ కేసీఆర్ తెచ్చింది కాదు, వాళ్ళ చుట్టాలు తెచ్చింది కాదు. ఓయూ క్యాంపస్లో ఒక చిన్న అగ్ని జ్వాలలాగా రాజేసుకున్నది, ఎమోషనల్గా కనెక్ట్ అయింది అందరికీ. ఆంధ్ర వాళ్ళు సంతోషపడ్డారు, మమ్మల్ని నిలగొట్టారని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఇట్లా అవ్వడం వల్ల 2 స్టేట్స్ కలిసి ఎదుగుతున్నాయని నాకు గర్వంగా ఉంది తప్ప, నేను నా బీజాలు ఆంధ్ర సైడ్వే, నేను గర్వపడతా. సపరేట్ అవ్వడం మంచిదే అయింది. నీళ్లు నియామకాలు ఇలా మోడీ ఏదో చెప్పాడు కదా, నిధులు నియామకాలు ఇది కాదు అసలు. యాక్చువల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయగలగాలి, జాబ్స్ ఇవ్వాలి, దాంతో పాటు యువతకి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోవాలి. ఎప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ కండి, నేను నీకు పైసలు ఇస్తా ఇంట్లో కూర్చో, నీకు జాబ్ లేదా 5,000 ఇస్తా ఇంట్లో కూర్చో, లేకపోతే నీకు సంగీతం రాదా ఇగో ఇట్లా చేయి, ఇట్లా ప్రతి దాంట్లో పేరు పెట్టడమే తప్ప. ప్రవీణ్ కుమార్ ఏమన్నా పెద్ద ఏమంటారు, నాకు మళ్ళీ అట్రాసిటీ అంటారేమో, ఆయన పెద్ద గ్రేటా? ఆయన మరి ఎందుకో చంచలంగా ఉంటున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికైతాడు, ఇక్కడి నుంచి ఇట్టయితాడు. ఒక దాంట్లో స్టేబుల్గా వాళ్ళ ఎస్సీ ప్రజల్ని ఎందుకు నమ్మకాల మీద రాడ్ వేసి కొట్టాడు? వాళ్ళు ఎంతమంది ప్రవీణ్ అన్న అంటే నాకు కూడా గౌరవం అనిపించేది. ఇప్పుడు ఆయనను చూస్తే నాకు ఆయన జుట్టు కనబడతలే, ఆయనలో జ్ఞానం కనబడతలే. ఆయనకున్న ఒక ఇది, ఆయన కీరవాణి గురించి మాట్లాడేది. కీరవాణి సార్ దేనికి సరిపోరు చాలా మంది. ఆయన నాకు అసలు చెప్పాలంటే ఆంధ్రనా తెలంగాణ ఆయన అమెరికానా సంబంధం, ఆయన ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు. మనం ఎందుకు ఏం పీకలేకపోయినాం? మరి ఆయన నిరూపించుకుని వచ్చాడు ఒక స్టేజ్ మీద. ఈ జే తెలంగాణ కీరవాణి సార్ మ్యూజిక్ కొట్టడం వల్ల చాలా మంది సెర్చ్ చేసి వింటారు. మన తెలంగాణని ప్రపంచ స్టేజెస్ మీద తీసుకెళ్లగలిగే స్థాయి కీరవాణి సార్కి ఉంది. ఆయన నిజంగా చెప్పాలంటే కేరళ అయినా సరే సంబంధం లేదు. ఎక్కడో జేసుదాస్ గారు అయ్యప్ప పాటలు పాడి అయ్యప్పని నిద్ర లేపుతున్నప్పుడు అందరూ మాలేసుకున్న వాళ్ళు, ఆయన క్రిస్టియన్ అయ్యుండి ఆ పాటలు పాడితే మనం అందరం ఎంత హాయిగా అనిపిస్తుంది. జేసుదాస్ గారు ఇట్లా చాలా ఆగిపోయి వింటాం. సేమ్ కీరవాణి గారి సంగీతంలో ఉన్న మాధుర్యం కూడా అలాంటిది. ఒక భక్తి గీతాన్ని పాడడానికి ఆయనేమి ఇప్పుడు అందశ్రీ గారు ఏ పబ్ డాన్సర్నో పట్టుకొచ్చి దానికి చేపిస్తే అందరు క్వశ్చన్ చేయాలి, తప్పిది గౌరవం ఇది అని. తెలంగాణని ప్రైడ్ ఒకలాంటి హైట్స్లో పెట్టిన ఒక పర్సన్ అతను. ఆయన తెలంగాణ వ్యక్తి, ఎప్పుడో తెలంగాణ వ్యక్తి అయిపోయారు. ఇక్కడుండి ఇక్కడ పాటలు రాస్తూ తెలంగాణ శ్రోతలకి ఆనందింపజేస్తూ వాళ్ళందరినీ ఇంత హ్యాపీ చేస్తుంటే ఆయనకి ఇంకెక్కడి ప్రాంతీయత? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ హైదరాబాద్ నిర్మాణం చేసింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చింది నేనే, అసలు తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. రేపు పొద్దున ఈయన గారు కూడా, కీరవాణి గారు కూడా, లేదంటే కీరవాణికి సంబంధించినటువంటి ఆంధ్ర వర్గం కూడా మీ తెలంగాణ గీతానికి మ్యూజిక్ కొట్టిందిరా మేము అనే వివక్ష తెలుసా? మన ఇంట్లో మన మమ్మీ కూడా ఒక ఫంక్షన్ అవుతూ ఉంటే మన ఇంట్లో రకరకాల వంటలు చేస్తారు. వంటలు చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మ ఈరోజు పప్పు మామిడికే చాలా బాగుంది అంటే, ఇది అత్తయ్య చేసింది, ఇగో పప్పుచారు ఇది నేను చేశాను. అది ఒక చిన్న ఆయనకి పాపం ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఎవరు ఆయన గురించి ఎత్తకపోతే గత్తి లేక చెప్పుకుంటున్నాడు ఆయన, నేను చేసిన బాబు నన్ను గుర్తించండి అని. నువ్వు నిజంగానే చంద్రబాబు నాయుడు చేశారు, అది దాన్ని మనము కాదనకూడని విషయం. ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే మానే, విమర్శించే హక్కు మనకు లేదు. దానికి ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే వచ్చిన ఫండ్స్ ఆంధ్రకేమి, మా ఆంధ్ర కదా అని చెప్పి ఆయన ఊరికి వెళ్ళి డైవర్ట్ చేసుకోలేదు ఫండ్స్. వాళ్ళ ఊరు పాపం అలాగే ఉంది ఇప్పటికీ కుదేల్లాగా. వాళ్ళ ఊరిని ఏం డెవలప్ చేసుకోలేదు. ఇక్కడ ఇది ఒక సెంటర్ ఆఫ్ ద సిటీ. ఎక్కడెక్కడి నుంచో ముంబై, మహారాష్ట్ర, ఒరిస్సా, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబ్ చేసే నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ని ఒక అమెరికా లాగా చూసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వెదర్ బాగుంటుంది, చాలా బాగుంటుందని. ఇక్కడ అందులో అదృష్టం తెలంగాణలో హైదరాబాద్ ఉండడం అనేది మనం అందరం చేసుకున్నాం. మనం అందరం ఇప్పుడు ఎక్కడ వరంగల్లో పోయి ఉండట్లేదు ఎందుకు? మరి అక్కడ వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారు? పోయి మరి కరీంనగర్ సైడ్ ఎందుకు, కేసీఆర్ సైడ్ కేసీఆర్ వాళ్ళ ఊర్లో ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినట్టే, జాబ్ పోయి ఉండొచ్చు కదా. వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్లోనే ఎందుకుంటున్నాడు? ఎక్కడ బాగుంటే అక్కడ వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ గొంతుకని ఎక్కడికైనా వినిపించుకోవచ్చు ఈ త్రూ మాధ్యమాల ద్వారా. దాన్ని కూడా ప్రాంతీయత, తెలంగాణ అనేది ఒక గౌరవమైన, అంటే ఒక స్థానము ఇప్పుడు ఈ మధ్య కలిగింది. చాలామంది మారణ హోమాలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ రక్తదానాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క
ఆత్మ అంటే ఏదైనా చాలా అంటే వాళ్ళు సాక్రిఫైసెస్ ఎంతో మంది ఆత్మ బలిదానం అదే ఆత్మ బలిదానాలు అంటే మన లాంటి వాళ్ళు గొంతు విప్పి కొట్లాడడం వల్ల ప్రతి ఒక్కళ్ళు రస్తారు ఒకళ్ళు రోడ్డు మీద ఎన్నెన్నో చాలా పాపం వాళ్ళు ఎంత టార్చర్ ఫేస్ చేస్తే ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా కూర్చుని తెలంగాణ పాట గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే పాట అనేది ఒక ఎంటర్టైన్మెంట్లో భాగం. దీంట్లో దేశభక్తి ఉంది అంటే వందే మాత్రం జనగణమన ఇట్లాంటిది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఠాగూర్ లాంటి వాళ్ళు శ్రీశ్రీ లాంటి వాళ్ళు కొన్ని ఒక మంచి విషయాలు మాట్లాడినప్పుడు ఇప్పుడు కొన్ని మాటల్లో విలువ ఉన్నప్పుడు దాన్ని అన్నంతో సమానం. అది ఆకలేసినోడు అందరు తినొచ్చు. నువ్వు ఆంధ్రాలో పండిన బియ్యం నువ్వు తినకూడదు అనడానికి నువ్వు ఎవడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే అర్హత నువ్వు అసలు ఏం ప్రూవ్ చేసావని నువ్వు నిలబడి చెప్పండి. నువ్వు ఇప్పుడు అందిశ్రీ గారు చాయిస్ రాంగ్, మా దగ్గర ఇది అన్నప్పుడు నేను ఒక 20 లక్షలు ఇస్తాను, దానికి తల ధీటుగా ఉండే ఒక్క పాట రాసి నిల్చోండి ఎవరైనా సరే, రెడీ ఉన్నాను. దానికన్నా బెటర్ది రాసి మాట్లాడాలి తప్ప ఊరికే పాపులర్ అయిపోవడానికి వచ్చేసి టీవీ ముందు మాట్లాడడం. రాసిన పాట గురించి కాదు డిస్కషన్, మ్యూజిక్ గురించే. మ్యూజిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాట మ్యూజిక్ భార్యాభర్తలు లాంటిది, రెండు జోడెద్దుల బండి లాంటిది. రెండిట్లో ఇప్పుడు బాగా గొప్పగా అందులో లిరిక్స్ ఉన్నంత మాత్రాన దానికి సమవుజ్జిగా మ్యూజిక్ లేకపోతే అంత ఉండదు. అఫ్ కోర్స్ ఆ పాట ఆల్రెడీ రీచ్ అయిపోయింది జనాలకి, అది ప్రాణం, ఇంక్లూడింగ్ మీ. నేను ఆ పాట ఎప్పుడు విన్నా కూడా నాకు ఆ పాట ఒరిస్సా మీద రాసినా సరే నేను ఇది సంగీతానికి ఇచ్చే గౌరవము, దాన్ని దేశభక్త తెలంగాణ భక్త కాదు, అదంతే. అది మ్యూజిక్కి మనిషి పరవశిస్తాడు. మరి మనిషే కదా, ప్రకృతిలో పాములు కూడా నాట్యం చేస్తాయి మ్యూజిక్కి. దానికి మనము నా పాట నా బిల్డింగ్ ఇది అది నీ ఓన్ చేసుకో, నీకు ఇష్టం లేకపోతే చెవులు మూసేసుకొని వినొద్దు. కానీ ఇది తెలంగాణ ప్రజల ఒక ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కీరవాణి పాడినా పర్వాలేదు, ఎక్కడో ఎవరో లేట్ మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు డాన్స్ వేసినా పర్వాలేదు, నా పాట గౌరవప్రదంగా ప్రపంచాలు కీర్తించదగిన పాట అవ్వాలి తెలంగాణలో. చాలా అది వినగానే మాకు దేవుడికి ఒక సుప్రభాతం ఎలా అనిపిస్తుంది, నా తెలంగాణ గేయం అలా అనిపించాలి అని కోరుకోవాలి. వాళ్ళే సజెస్ట్ చేయాలి, బెటర్ ఆయన ఎత్తుకండి, ఈ పాట ఎప్పుడు విన్నా మేము భక్తి మాలో తెలంగాణ మీద భక్తి రావాలి అని వాళ్ళు కోరుకోవాలి తప్ప ఒక పర్ఫెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన నేను లేనా ఇక్కడ దీటుగాడిని, నేను లేనా నేను పాడలేనంటే మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఈయన రాగానే ఎందుకు వస్తారు? ఇదంతా కుళ్ళుతో కూడిన రాజకీయాలు తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవు. ఇది ఇంక్లూడింగ్ రాజకీయాలకు సంబంధం లేకుండా చాలా మంది కవులు కూడా ఈ రాజకీయ పార్టీ సంబంధించిన ఏ కవి అండి అందరూ విషయం ఒకటి, బొమ్మాకు క్రియేషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా బయట కీరవాణికి సంబంధించిన విషయంలో విమర్శ చేస్తుంటారు. బొమ్మాకు క్రియేషన్స్ తీసిన ఒక కొత్త సినిమాలో కీరవాణి గారు మ్యూజిక్ కొట్టడం వల్లనే ఆ సినిమా ఇంకా బయటికి రాలేదు కాబట్టి బొమ్మా క్రియేషన్స్ ఎత్తుకొని కీరవాణి గారిని హైలైట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది అంటే మీరు ఏమంటారు? ఇది చాలా ఏమంటారంటే మెదడు వాడకుండా అడిగిన ప్రశ్న. సారీ టు సే దిస్ రాకేష్. కీరవాణి సార్ పాట మేము రిలీజ్ చేయలేదు. ఆయనకి డబ్బులు ఇస్తే పాడారు, ఓకే, ఆయనకి లిరిక్స్ నచ్చాయి, మనీ ఇస్తే ఆయన ప్లేస్లో ఇంకెవరైనా పాడొచ్చు. కాకపోతే మేము ఆయనను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అప్పటికి ఆయనకి ఆస్కార్ కూడా రాలేదు. జస్ట్ ఒక నార్మల్ అంటే మాకు గద్దర్ అన్న ఆయన తెలంగాణ వ్యక్తి, తెలంగాణ కోసం ఇట్లా ఏమంటారు గద్దర్ అన్న మించిన ఒక వ్యక్తి ఎవరన్నా నాకు అసలు నిజంగా చిన్నప్పటి నుంచి చెప్పాలంటే చాలా మంది గద్దర్ అన్నని చూసే కదా ఓ ఇట్లుంటుందా భక్తి అంటే, ఇట్లా చేయొచ్చా మనం, ఇన్స్పిరేషన్ జనాలకి ఇలా ఇవ్వచ్చా అని తెలుసుకున్నది గద్దర్ అన్న. గద్దర్ అన్న గారు సజెస్ట్ చేశారు మాకు, కీరవాణి గారు ఈ పాటకి చేస్తే బాగుంటుందని ఆయన కాంటాక్ట్ నెంబర్ తెచ్చి మురళన్న చేతిలో పెట్టింది కూడా గద్దర్ అన్న. ఆయన మీద అభిమానంతో కాదు ఇది చెప్పేది, ఎందుకంటే మేము ఆయనతో ట్రావెల్ చేసాం, ఆయన ఎలాంటి వ్యక్తి అని. నా ఇంటి కుటుంబంలో నా అన్నని నా తమ్ముడిని అపార్థం చేసుకుంటే ఎవరికైనా కూడా ఒక నా ఇంట్లో నా పర్సన్ గురించి నాకు తెలుసు, ప్రపంచాన్ని గుర్తించమని నేను అడగట్లా, ఆయన ఆల్రెడీ గుర్తించుకుని తెచ్చుకున్నాక కుళ్ళుబూత్తనంతో ఆయన మీద బురద చల్లాలని చూస్తుంటే నా హక్కు అది ఆపడం, అది తప్పు అని చెప్పడం యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ తెలంగాణ పర్సన్ నా రైట్ అది. నేను అదే చేస్తున్నా. ఇక్కడ బొమ్మక్కువ లేకపోతే ఇంకొకటి అసలు సందర్భం లేదు, అది సమస్య కాదు. వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్తున్నాం అంతే. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీకు నాలో అనిపించవచ్చు నిజమే ఇందులో ఫ్యాక్ట్ ఉంది అని మీకు కూడా అనిపించవచ్చు. ఇది నేను సమర్థించడానికి కాదు. యాక్చువల్గా కీరవాణి సార్ మా బ్యానర్లో పాట రాయడానికి రీజన్ గద్దర్ అన్న. మాకు దాని తర్వాత గద్దర్ అన్న తర్వాత మాకు ఆల్మోస్ట్ కాంటాక్ట్లో లేరు ఆయన. ఇప్పుడు ఆయన గురించి పొగిడినా పొగడకపోయినా ఒక ఏమంటారు ఫరక్ పడదు. ఆయన ఒక పెద్ద కొండ, ఒక మంచి ఒక పవర్ఫుల్ పర్సన్. ఆయనకి మేము ఏమాత్రం పుల్లతో లేపినట్టు ఉంటుంది ఆయన అంతే. బొమ్మకు క్రియేషన్స్ అనేది ఒక చిన్న ఒక 7-8 సినిమాలు తీసినటువంటి ఒక చిన్న క్రియేషన్స్.
ఆఫ్ కోర్స్. మీరే అన్నారు కీరవాణి గారు పెద్ద కొండ అని. అంత పెద్ద కొండ ఇంత చిన్న క్రియేషన్స్కి వర్క్ ఎట్లా చేసిండు? మీరు ఆయనకు చూపించినటువంటి మేము ఒక పాట ఈ బ్యానర్లో మౌనశ్రీ మల్లిక్ అని ఒకరు లిరిసిస్ట్ ఉన్నారు, చిన్న లిరిసిస్ట్. ఆయన పెద్ద పాపులర్ కాదు, సీరియల్స్కి రాశారు, కొన్ని జాతీయ రహదారి ఒక మూవీ వచ్చింది కదా అందులో ఒక మీనింగ్ఫుల్ పాటలు రాశారు. ఈ బ్యానర్లో మేము ఇండియన్ ఫైల్స్ అని ఒక మూవీ కాన్సెప్ట్ అంతా కథ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ సంబంధించి మొత్తం రెడీ చేసుకున్నాక ఆ పాటలో ఒక పాట, ఇదంతా చెప్పాలంటే ఆల్మోస్ట్ 90% లిరిక్స్ అన్నీ బొమ్మకు మురళి గారి మైండ్లో ఉన్న మాటల్ని ఆయనకి పాటలు రాయడం రాదు కాబట్టి ఒకరు చెవులో పడేశారు. ఇగో నాకు ఈ కంటెంట్ మీద మాటలు రాయండి, ఇది కావాలి, మాకు ఇలా కావాలి అన్నప్పుడు మౌనశ్రీ గారు దాన్ని ముత్యాల అల్లిక ఎలా ఉంటుంది అంత మంచిగా తీర్చిదిద్ది సేమ్ లైన్లో అట్లా మంచిగా చేస్తే ఆ పాట మా అదృష్టవశాత్తు గద్దరన్నకు వినిపించాం. గద్దరన్న ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు, మాతో పాటు కలిసి జర్నీ చేశారు, మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. ఎందుకు అంటే మేము ఒక ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ మీద సినిమాలు తీస్తున్నారంటే వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. నా అంకం ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి నాలాంటి ఉరుక రక్తం ఉన్న వాళ్ళని నేను పోషించాలి, నేను కాపాడుకోవాలి, అది నా బాధ్యత అని వచ్చారు ఆయన. ఆ టైంలో ఈ లిరిక్స్ అన్ని చదివిన తర్వాత మురళి నీకు ఎట్లా వచ్చింది భయ్యా ఇన్ని తెలివితే, అరే ఎట్లా రాసినావు, మేము ఎన్నో పుస్తకాలు చదివితే మాకు ఇదంతా తెలుసుకున్నాము, సమాజంలో అడవుల్లో పడి తిరిగినాము, కాళ్ళకి రాళ్ళు రప్పలు గుచ్చుకున్నాయి, ఇంత నొప్పులు పడితే అప్పుడు మాకు డెలివరీ అయింది, నువ్వు ఏమి తెలియకుండా ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్న మీ అందరి ఎక్స్పీరియన్స్లు మేము ఇప్పుడు రాళ్ళు రప్పలు గుచ్చుకోక్కర్లేదు, మీ గుచ్చిన గుచ్చుళ్ళకి ఆ నొప్పిని మేము ఫీల్ అయినామన్నా అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటే ఇక్కడ మేము సంగీతం దగ్గరకు వచ్చేసరికి ఒక స్మూత్గా, మాకేమీ రఫ్ అండ్ టఫ్ కాదు, ఒక మెలోడియస్గా ఉన్న వాళ్ళలో ఎవరు బాగా కొట్టగలుగుతారు. నేను కూడా చిన్నప్పటి నుంచి కొన్ని మూవీస్కి చాలా బాగుంటుంది కీరవాణి గారి అదే భావవ్యక్తంగా ఎవరైతే లిరిసిస్ట్లో మాటల్లో ఉన్న మాధుర్యము ఈ దాంట్లో మిళితమైపోయి ఉంటుంది. ఆ మ్యూజిక్ అసలు ఏమాత్రం, నాకు నిజంగా సంగీతం జీరో నాలెడ్జ్ అయినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక అడుగు వేసుకుంటూ ఒక లిరిసిస్ట్ మ్యూజిక్ కొట్టే అలా ఎక్కడ ఇన్బ్యాలెన్స్ కాదు. ఏ పాట ఆకాశాన సూర్యుడు ఉండడు, ఇది విన్నారు వెంకటేష్, అది ఇంకా కొన్ని ఏదో కొన్ని మీనింగ్ఫుల్ సాంగ్కి ఆ మ్యూజిక్ ఎంత కొట్టాలో అంతే కొడతారు. గద్దరన్న అనగానే నాకు అనిపించింది అన్న ఇది కరెక్ట్ చాయిస్ అని చెప్పి మేము బతిమలాడుకున్నాం. యాక్చువల్లీ ఒక స్టూడియోలో కలిసినప్పుడు సార్ మా మూవీకి ఒక పాట ఉంది సార్, అది మీకు ఈ లిరిక్స్ నచ్చితేనే పాడండి, లేకపోతే ఫోర్స్ వద్దు, జస్ట్ వినండి సార్ అంటే నాకు టైం ఇవ్వండి అని చెప్పి అన్నారు. అప్పుడు వేరే సాంగ్ ఏదో చేస్తున్నారు, జస్ట్ ఆ లిరిక్స్ని నేను వాట్సాప్లో పెట్టాను. చూసిన తర్వాత దుర్గా నేను దీనికి మ్యూజిక్ చేస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆయననే మురళన్నకు కాల్ చేసి చెప్పారు, నాకు ఈ పాటలో అర్థాలు నచ్చాయి, ఇదంతా మన పోరు మనమంతా అనుభవించి వచ్చిన ఇది కాబట్టి నేను ఈ సినిమా నాకు కమర్షియల్గా నాకు పేరు రాకపోయినా పర్వాలేదు, బ్యానర్తో సంబంధం లేదు, ఇందులో ఉన్న లిరిక్స్ నాకు నచ్చాయి కదా నేను చేస్తాను మురళి అని చెప్పారు. ఆయన ఒక ఉదార స్వభావానికి నాకు చాలా గర్వంగా అనిపించింది. అంత ఎదిగిన కొండ ఉలకరాయికి దిగొచ్చిందా అనిపించింది. హీఈస్ సచ్ ఎ నైస్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఎవరిని ఎప్పుడు వేలెత్తారు, చిన్న బచ్చగాడిని కూడా టీచే అబ్బాయి అని అయినా సరే రండి అని అంటారు, చాలండి అంటారు, మీరు అంటారు, ఎంత గౌరవం ఇస్తారో ఆయన మాటల్లో. ఆయన ఎక్కడ ఆయన ఆ బాడీ లాంగ్వేజ్లో యాటిట్యూడ్ ఉండదు, అంత గొప్ప వ్యక్తి కూడా. సో నా బాధ్యత అలాంటి వ్యక్తిని ఎవరన్నా తప్పుగా మాట్లాడుతుంటే, అంటే ఆయనే దొరికారా మీకు, ఆయన తప్పు మాట్లాడడం కాదు, మేము ఉన్నాం కదా అని అంటుంటే మనకి కూడా టైం వస్తుంది. అంటే మేము ఉన్నాం కదా అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రచారానికి వాడినటువంటి ఎన్నో పాటలకు చిరణార్జున్ లాంటి వాళ్ళు ఎంతోమంది మ్యూజిక్ కొట్టిరు. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయనను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అనేది ఎందుకు? ఇప్పుడు తెలంగాణ ప్రజలేమో ఆస్కార్ లెవెల్లో మన సాంగ్ కావాలి అని చెప్పేసి అనట్లేదు కదా అనేది డిస్కషన్. తెలంగాణ ప్రజలు ఆస్కార్ లెవెల్లో సాంగ్ వద్దని ఎవరితో చెవులో చెప్పారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమం నుండి కానీ ఇప్పటి వరకు కానీ ఎక్కడ కానీ మాకు ఈ మ్యూజిక్తోని, అసలు మ్యూజిక్ లేకుండా పాడినటువంటి ఎన్నో పాటలను కూడా యాక్సెప్ట్ చేసిరు కదా. ఎన్నో పాటలు తెలంగాణ ప్రజలు ఎక్కడ మ్యూజిక్ తోని పోలే కదా. కూర్చుని తింటాము డబ్బులు ఇవ్వండి అని ఏ తెలంగాణ ప్రజలు అంటే ఇంటింటికి డబ్బులు వెళ్తున్నాయి. నిరుద్యోగస్తులకి లేకపోతే ఇలాంటి వాళ్ళకి జాబులు ఇవ్వండి రా బాబు అంటే ఒక్కడు ముందుకు రాకుండా అడుక్కు తినండి మేము ముష్టేస్తాం అన్నట్టు గవర్నమెంట్ పడేస్తే అడగని తెలంగాణ వాళ్ళు సంబంధం లేని ఒక మ్యూజిక్కి దీనికి సంబంధం. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, అందశ్రీ పూర్తి చాయిస్. ఆ సార్ బేబీకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి అనేది స్వేచ్ఛ పూర్తిగా తండ్రి బాధ్యత. తండ్రి ఎవరు? అందశ్రీ గారు. ఆ బేబీకి ఎలా చేయాలి ఆయన హక్కు అది.
పాట తెలంగాణది ఎప్పుడైంది? ఆ పాట తెలంగాణ రిలేటెడ్గా అందులో భావ వ్యక్తీకరణ వచ్చేలాగా లిరిక్స్ రావడం వల్ల ఆ తెలంగాణ పాట అయింది. ఆ పాటకి ఇంకొంచెం బెటర్గా రావడానికి ఆయన చేసింది అసలు ఎలా ఉందంటే, ఇది ఆయన ఫేమస్ కాబట్టి బురద జల్లుతున్నారు. అదే కీరవాణి గారు ఒక నార్మల్ స్థాయి వ్యక్తి, నార్మల్గా ఉన్న వ్యక్తి అయితే కనుక ఎవరు అనేవాళ్ళు కాదు. ఆయన మీద బురద జల్లితే వీళ్ళు రికగ్నైజ్ అవుతారు, వీళ్ళు లైమ్ లైట్లోకి వస్తారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా నాకు తెలిసి ఉత్త పనికిరాని రచ్చ తప్ప అది వేస్ట్, టైం వేస్ట్ మాటలు. ఆ తెలంగాణ వాళ్ళు కవులు, నేను నిజంగా నమస్కరించి చెప్తున్నా, మన తెలంగాణ పుస్తకాల్లో నేను చాలా చిన్ని అని నా బిఏలో ఒక లెసన్ ఉంటుంది. నాకు చాలామంది కవులు పేర్లు నేను మర్చిపోతా, కానీ అందులో అక్షరాలు అసలు నేను ఎప్పటికీ మర్చిపోను. అట్లా తూటాల్లాగా ఉండిపోతాయి. గద్దరన్న కానివ్వండి, ఆయన పాటలు కానివ్వండి, చాలామంది మేము గుర్తించలేక కాదు, అందులో ఈ వ్యక్తి కూడా. కానీ కళకి ప్రాంతీయత లేదు. కళ అనేది ఒక సరస్వతీదేవి వీణ. ఆ నా వీణ నీది అని లేదు, అది అందరిది, చెవులున్న ప్రతి ఒక్కరిది సంగీతం. ఇక దీనికి కూడా నువ్వు తెలంగాణ ఆంధ్ర అంటే ఇక అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి కనకదుర్గ గారు కూడా ఆంధ్ర వాళ్ళు కావడం వల్లనే ఇంత మద్దతు. మీరు కీరవాణి గారికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం మీరు కూడా ఆంధ్ర అనేది ఒకవేళ మాట్లాడితే మీరేమంటుందండి? నేను గాంధీ హాస్పిటల్లో పుట్టాను 1986లో. గాంధీ ఎక్కడుంది? అప్పట్లో సికింద్రాబాద్ మార్కెట్లో ఉండేది. మార్కెట్ పక్క మొండ మార్కెట్ దగ్గర ఉండేది. గాంధీ దగ్గర పుట్టాం. మేము ఉండేది బాలనగర్ అంతా, అంటే బాన్ అండ్ బాటమ్ బాలనగర్ సెయింట్ మార్టిన్ స్కూల్. అక్కడే అంతా నా ఎదుగుదల అంతా. నా బీజాలు ఉంటాయి కదా, సీడ్స్ ఆంధ్రవి, గుడివాడ. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇక్కడున్న హైదరాబాదీస్ ఎవరైతే ఫేమస్ తెలంగాణ వాళ్ళమో, మీ తాత ఊరు తెలుసు, మీ ముత్తాత ఊరు, ముత్తాత ఊర్లు మీకు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఒక్క ప్రాంతీయత నేను దీన్ని ఓన్ చేసుకున్న తర్వాత హూ ఆర్ యూ టు సే నువ్వేది నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా కొన్ని పనికిరాని మెదళ్ళు మీది ఆంధ్ర అని మాట్లాడారు. నేను పుచ్చుకున్నాను ఇక్కడ నేనున్న ఈ ఏరియాని నాది అని నేను అనుకుంటున్నప్పుడు, నువ్వెవరు నాది కాదు అనడానికి? ఆంధ్ర అంటే తెలంగాణ నీ అయ్యజాగిరా? ఎవడైనా వస్తాడు ఇక్కడికి, అస్సాం వాడు వస్తాడు, ఎక్కడెక్కడో హిమాలయ ఇండియాలో ప్రతి మూల, ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్, రష్యా, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా హైదరాబాద్లో బ్రతకగలిగే హక్కు మన కాన్స్టిట్యూషన్ కల్పించింది. నా ఓటు హక్కు ఇక్కడే ఉంది, నేను ఇక్కడ దాన్నే, ఇక్కడే తింటున్నా, ఇక్కడ నేల మీద ఉన్నా, ఇక్కడ భర్తని పెళ్లి చేసుకున్నా, ఇక్కడ ప్రపంచంలో నేను బతుకుతున్నప్పుడు ఇది నాది. నీ ఆంధ్ర నీ తెలంగాణ అని మాట్లాడాను అనుకో, నాకు అసలు చెప్పాలంటే వాళ్ళు నాకు మనుషుల్లా కన్సిడర్ చేయను, బుర్ర తక్కువ విధవల్లా కనబడతారు. ఎందుకంటే నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నా, నాకు ఇక్కడ నచ్చింది, నేను తీసుకున్నా. నేను ఇక్కడ ఉంటున్నప్పుడు, నేను ఇష్టంతో ఉంటున్నప్పుడు, నాలో జాతి మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే మెంటల్ వాళ్ళు మాత్రమే నా ప్రాంతాన్ని గుర్తు చేస్తారు. నాకు అంటే ఓహో నువ్వు అక్కడి నుంచి వచ్చేసాక నీ ఏర్లు నరికేసుకుంటావో మర్చిపోతావు, అది నా అభిమానం. కానీ నేను దీన్ని ప్రేమిస్తున్న, నా మదర్ ఇది, నేను పుట్టిన ఊరు, నా అమ్మ, పిన్నిలు పెద్దమ్మలు ఎంతమైనా ఉండొచ్చు, నా అమ్మ ఇది తెలంగాణ. నువ్వు ఎవరు చెప్పడానికి నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ పని చేయకూడదు అని చెప్పడానికి తెలివి ఉంటే నువ్వు కూడా సంపాదించు ఉద్యోగం, నువ్వు కూడా లాక్కో, నువ్వు కూడా నోరుంటే నాలుగు మాట్లాడు, తిరగబడు. అంత మాత్రం అవకాశాలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన సెంటిమెంట్ డైలాగులు ఏవైతే రాకేష్ మీదేవరు? వరంగల్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? నేను వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చాను కావచ్చు, కానీ ఇక్కడ ప్రాంతీయతత్వంగా వచ్చేసరికి ఏమైతుందంటే, వరంగల్ నుండి ఇప్పుడు నేను వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చి బతకగలుగుతున్నా కావచ్చు, కానీ వరంగల్ నుండి విజయవాడ పోయి బతకలేకపోతున్నా, వరంగల్ నుంచి అమెరికాకి ఎంతమంది పోయారు? అమెరికాకు దేశం దాటిపోవడంలో ఇక్కడ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ. నేను ఇగో మనిషి వలసకి మనం వచ్చిన వాళ్ళు అందరం ఒకప్పుడు చెప్పాలంటే ఆరియన్ సైకాలజీ మీకు తెలుసో లేదో తెలియదు. ఒకప్పుడు మన యాన్సిస్టర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే, మనం పూర్వీకులు. కోతుల్లాగా అనుకున్న టైం అనుకోండి, అప్పుడప్పుడే తెలివి వస్తున్న సముద్రాలు, చెరువులు, నదులు, పుష్కలమైన వాతావరణము, పంటలు పండే భూమిలు ఎక్కడుంటే అక్కడ వచ్చేవాళ్ళు. అది నాది అనుకుని పాతుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. మనిషి స్వభావమే కంఫర్ట్స్ ఎక్కడుంటే అక్కడ షిఫ్ట్ అవ్వడం. సేమ్ నాది కూడా. మా ముత్తమ్మమ్మ వాళ్ళు బహుశా అక్కడ ప్లాట్లు అమ్ముకుని ఉంటారు. ప్లాట్లు అంటే భూములు అమ్ముకుని ఉంటారు. ఆ వచ్చిన కొద్దిపాటి ధనంతో ఎక్కడ వాతావరణం బాగుంటుంది, నా పిల్లలు నేను ఇప్పుడు కడుపుతూ ఉన్నప్పుడు ఏ ఏరియాలో ఉంటే, ఏం తింటే, ఏ వాతావరణం, ఏసీ ఎలా ఉంటే నా బేబీ బాగుంటుందని ఎలా అయితే ఆలోచిస్తామో, వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడ ఎదిగితే బాగుంటుంది అన్నప్పుడు అందరం హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్కి తెలంగాణ అన్న పేరు అనుకుంటే ఎస్, నేను కట్టర్ తెలంగాణని. ఎందుకంటే నాకు బతుకు తెరువు ఇచ్చింది, నాకు ఇక్కడ కంఫర్ట్ ఇచ్చింది కాబట్టి నేను ప్రేమిస్తున్న తెలంగాణని, తెలంగాణ మనిషినే నేను వెల్కమ్ చేస్తున్నా. ఈ తెలంగాణకు అందరు రావచ్చు. ఇది నేను ఈ సీఎంని కాదు, ఒక సాధారణ జీవితం మనిషిగా చెప్తున్నా. మన తెలంగాణ ఎలాంటిదంటే
సముద్రం లాంటిది. ఎంతమంది సముద్రంలో వేల్స్ ఉంటాయి, చిన్న చిన్న బుచ్చి బుచ్చి చేపలు ఉంటాయి, చెరువు ఏవేవో ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, ఇముడ్చుకుంటుంది తనలో. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అలాంటిది. ఎంతమంది వచ్చినా ఇంకొకటి ప్లేస్ ఉంటుంది. మొత్తంగా అయితే బొమ్మాకు క్రియేషన్ సంబంధించిన విషయంలో మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి మేడం. ఎందుకనంటే గద్దరన్న మరణం తర్వాత ఒక పాట హైలైట్ అయింది. అది బొమ్మాకు మురళి గారు అన్ని మీడియా సంస్థలకు ఇవ్వడము, బానిసలారా లెండిరా అనే పాట ఏదైతుందో అది గద్దరన్న యాక్టింగ్ చేసిన పాట, దాంతోపాటు మీ బొమ్మాకు క్రియేషన్స్లో వచ్చిన పాట. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అటు అద్దంకి దయాకర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు, రెండవది గద్దరన్న ఫ్యాన్స్ కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీ బొమ్మాకు క్రియేషన్స్లో వచ్చినటువంటి ఆ సినిమా పేరు కూడా ఇప్పటివరకు బయటకు పెట్టలేకపోయారు? ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒక కాంట్రవర్షియల్ మూవీ. అన్ని పచ్చి నిజాలు మాట్లాడే సినిమా. కొంతమంది డైజెస్ట్ చేసుకోరు. ఇది మా భయం కాదు, మేము ఇంకా మేధావి వర్గానికి చెందిన వ్యక్తులకి చూపిస్తున్నాం. దీంట్లో మావేమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మేమేమన్నా దీంట్లో ఇంకా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయా? ఒక సినిమా అనేది ఒక చెక్కిన శిల్పం. అది దానిలో ముక్కు, ఇప్పుడు దేవుడు ఒక ముక్కు వంకర వచ్చినా శివయ్య ముక్కు ఇలా ఉండదు కదా, ఎందుకు ఇలా చేశారు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి తీర్చిదిద్దే ఒక క్రమంలో ఇది ఒక చరిత్ర. ఇప్పుడు మేము తీసిన సినిమా కాదు, ఒక చరిత్ర. దాంట్లో చిన్న పాటు పొల్లు తప్పులు ఉండకూడదన్న ఉద్దేశంతో మీకు మచ్చుకోకు ఒక పాట వచ్చింది. ఆ పాట వింటే కూడా దాంట్లో ఎంత ఉద్రిక్తత ఉంటుంది వాతావరణం. ఆ సినిమా బయటకు వస్తే ప్రజల్లో తెలంగాణ అమరవీరులందరి ఆత్మలు కూడా శాంతింపజేసే మూవీ. అందులో నిజాలు కనబడతాయి అన్ని. ఎవరి యొక్క అంచనాలు, ఎవరి దేనికి పావులకి, అంటే వాళ్ళు వేసే ఒక చదరంగంలో పావులు అయ్యారు ఎవరు. ఇది యాక్చువల్లీ లీక్ చేయకూడదు, కానీ ఇది ఎలాంటిదంటే అబద్ధాల మీద ఆనకట్టలు కట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అంటే స్టేట్ లెవెల్లో కాదు, సెంట్రల్గా చెప్తున్నా నేను. ఈ అబద్ధాల మీద ఆనకట్టలకి సంబంధించిన పిల్లర్స్ దేంతో నిర్మాణం అయ్యాయి, దాని మూలాలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఆ కొన్ని ఏజెస్ నుంచి జరుగుతూ వస్తున్న కుట్రలేంటి అనేది చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. సో దీనికి కొంచెం టైం తీసుకోవడంలో తప్పలేదు. బహుశా ఇంకొక 3 నెలలు పట్టొచ్చు, బట్ రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. మీరు చెప్పిన పచ్చి నిజాలకు సంబంధించిన విషయంలో కూడా రజాకారు మూవీ వచ్చినప్పుడు జరిగినటువంటి గొడవల్లో వెంటనే బొమ్మాకు క్రియేషన్స్ నుండి సినిమా బయటకు వస్తుందేమో అని కూడా ఒకటి 2 టాకులు వచ్చినాయి. అప్పుడైనా రిలీజ్ చేయాల్సింది కదా. రజాకారులో యాక్చువల్లీ ఎగ్జాజరేట్ చేశారు. అక్కడ జరిగిన సంఘటనలు నిజం, కానీ నమ్మబుద్ధి కానంత ఏదో ఇంకొంచెం ఇంత చేసి దాన్ని మేమే ఇది ఇట్లా కాదే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది ఇలా జరగదు కదా అలా అనిపించేలాగా ఎక్కువ చేసేసారు. కాబట్టి అది ఎక్కువ ఆనలేదు. నిజంగా తెలంగాణ వాళ్ళ టేస్ట్ మామూలు టేస్ట్ కాదు. నిజంగా నిజమైన తెలంగాణ అతనికి ఎవ్వడొచ్చి ఏ పనికి మాలిని వెదవ నిజం చెప్పినా బువ్వ పెడతారు, ఇంట్లో పిలిచి గట్క పోస్తారు. ఇక్కడ ఎంకరేజ్ చేయకపోవడానికి రీజన్ తెలంగాణ ఆయనే నన్ను నమ్మలేదు అందులో ఉన్న కొన్ని కంటెంట్లు. ఇప్పుడు ఈ మూవీ అందరూ అందులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు దయాకర్ అన్న పొలిటీషియన్ కదా, మీకు అందరు ఫేమస్, దయాకర్ అన్న తెలుసు, రియల్ పొలిటీషియన్ని వాడాము. ఆయన రాజకీయ కెరీర్కి కూడా ఇది ఇబ్బంది పెట్టకూడదు. మా డబ్బులు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆలోచించేది ఏంటి అంటే డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ, జ్ఞానం. ఇప్పుడు మేము ఎంతవరకు ప్రజల్ని అటువైపు మరల్చగలుగుతామో ఆ టైంలో మనకేంటి, మనకు జరిగే నష్టాలు ఏమన్నా ఉంటాయా, దీన్ని ఆలోచించుకుంటూ ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ చేయాల్సిన, డిలీట్ చేయాల్సిన వర్క్ జరగడం వల్ల యాక్చువల్గా లేట్ అయింది. తొందరలో కీరవాణి గారు రాసిన పాట తిరిగి చూడు తిరుగుతున్న భూమిని అని ఒక పాట ఉంటుంది. ఆ పాట రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నాము. ఆ పాట వచ్చాక దాని ఆదరణ ఎలా ఉంటుందో, ప్రజల్లో దాని మీద స్పందన చూసిన తర్వాత ప్రజలే దాన్ని రిలీజ్ చేయండి అని ఫోర్స్ వచ్చేలాగా చేయాలని క్రియేట్ చేస్తున్నాం. మేము సరిపోం దీనికి. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద, మేము ఒక రథ సారథులమైన మాట వాస్తవమే, కానీ ఆ చక్రాలు ప్రజలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం తప్ప ఊరికే జనాల మీద సినిమాని ఏదో పడేయాలన్న ఉద్దేశం లేదు. కానీ ఈ సినిమా అద్దంకి దయాకర్ గారిని హీరోగా పెట్టి తీయడానికి పూర్తిగా కాంగ్రెస్ కోసమే తీసిర్రు, బీజేపీ మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ని హైలైట్ చేయడం కోసం తీసిర్రు. అందుకే అద్దంకి దయాకర్కు యాక్టింగ్ రాకపోయినా కూడా తీసుకొచ్చి ఇలా యాక్టింగ్ చేయించారు అనేది ఒక టాక్. మరి దానికి సమానం తప్పేంటి? ఒకవేళ కాంగ్రెస్ కి సపోర్ట్ గా సినిమా తీసేవాళ్ళు ఏమనుకుంటారు, ముందుగా మంచి యాక్టర్ని పెడితే పాపులర్ అవుతుంది అని అనుకుంటారు. అది సినిమా అవుతుంది, చరిత్ర అవ్వదు. చరిత్రని మేము సినిమా లాగా తీయలేదు. ఇందులో నిజంగా సినిమానే తీస్తే ఇందులో దాదాపు 7-8 కోట్లు ఓన్లీ బయల్ షూటింగే ఖర్చయింది. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ దారి పక్కన పడేస్తే షూటింగ్ ఖర్చులే మాకు అంత అయింది అన్నప్పుడు, ఆ ఖర్చులో మాకు
మేము పెట్టుకోవచ్చు ఎవరినైనా, ఒక మంచి పర్సన్ని తీసుకొచ్చి మురళన్నకున్న ఒక దాంట్లో 2 స్థలాలు పోయినాయి అనుకుంటే ఒక మంచి హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోవచ్చు, కానీ అది సినిమానే అవుతుంది, ప్రజలు హత్తుకోలేరు. నిజంగా ఒక ఇది ప్రాంతీయత కులమా సంబంధం లేదు, కానీ దీనికి సూట్ అవుతారు అనిపించింది. దయాకర్ అన్న చాలాసార్లు టీవీలో కూర్చొని చర్చించే టైంలో ఆయన హావభావాలు చూసాం కదా, ఆయన లోపల నుంచి కాంగ్రెస్ తరఫున మాట్లాడడానికి ఎవరు కొంతమంది ముందుకు రాకుండా సైలెంట్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ఖాళీ మళ్ళీ రాదు అని నిరుత్సాహపడిపోయిన సందర్భంలో కూడా కొద్దిసార్లు ఆయన చిటికన వేలుతో మోసిన సిచ్యువేషన్స్ అందరికీ తెలుసు. వచ్చి కనీసం రిఫరెన్స్ నేనున్నా మేమున్నాం అని అట్లా చెప్పుకున్న రోజుల్లో దయాకర్ అని ఉన్నాడు. మాకేంటంటే ఆయనకి యాక్టింగ్ వచ్చా రాదా అనేది సెకండరీ విషయం. ఒక సబ్జెక్ట్ని డెలివరీ చేయడానికి ఆ కంటెంట్ని ఒకళ్ళ ద్వారా చెప్పదలుచుకున్నప్పుడు మాకు ఒక మాధ్యమం కావాలి. ఆయనను అట్లా వాడాం మేము. ఆయన ఒక మీడియేషన్ వహించాడు ఈ కథని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి తప్ప ఆయన మా ఉద్దేశంలో హీరో కాదు. ఒక కథని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి సంధానకర్త అయ్యారు. ఆయనని అంటే మేము తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో ఫ్యాక్ట్స్ని చెప్పడానికి మేము ఆయనని వాడుకోవడంలో మేము సక్సెస్ఫుల్ అయ్యాం. కానీ ఇదే సినిమాకు కాంగ్రెస్ ఫండింగ్ చేస్తేనే గద్దర్నను ముందు పెట్టి అద్దంకి దయాకర్ గారిని ముందు పెట్టి సినిమా తీసిర్రు. కాంగ్రెస్ ఫండింగ్తోనే సినిమా అంతా జరిగింది. అది కూడా పూర్తిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తూ కావాలని తీసిన సినిమా, ఇందులో నిజాలు లేవు అని కూడా విమర్శలు వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు అది అనుకుంటే ఈ సినిమా ఇక్కడ ఆగిపోదు. ఇంకా ఇప్పుడు మేము ఎందుకు భర్జనలు పడుతున్నాం, ముందుకెళ్దామా వద్దా, ఏం జరుగు ఇట్లా ఎందుకు మేము ఇట్లా బిక్కుమని ఆగిపోయిన సందర్భం దేనికి? నిజంగా కాంగ్రెస్ సపోర్ట్ మా వెనకాల రేవంత్ రెడ్డి అన్న, మురళి నువ్వు నడు నేనున్నా అని అంటే అసలు మామూలుగా ఉంటుందా? అది అంటే ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క ప్లేస్ని కదులుతుంది అంటే ఆలోచిస్తారు. వాళ్ళకి ఒక వర్గం వాళ్ళ నుంచి హేట్ రేట్ వస్తుంది అంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకి అందరు ఓట్లు కావాలి. మేము ఇక్కడ కాంగ్రెస్ని సమర్థించామా, లేకపోతే చరిత్రలో ఆల్రెడీ కాంగ్రెస్ చేసిన విజయాల గురించి, కాంగ్రెస్ విక్టరీస్ గురించి ఇందులో చర్చించామా, లేకపోతే ఎరాస్గా వచ్చిన మార్పులు, అంబేద్కర్ గారు ఇంకా కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మేధావి వర్గం వాళ్ళు అందరు కూర్చుని కుదించిన కాన్స్టిట్యూషన్ గురించా, అందులో ఇప్పుడు జరుగుతున్న మార్పు చేర్పుల గురించా, ఎరేస్ చేస్తున్న తీరుతెన్నుల గురించా, ఇవన్నీ మాట్లాడడానికి కంటెంట్ పెద్దది. దానికి మెదడు మాత్రమే ఉంటే సరిపోదు, డబ్బు ఉండాలి, చూసేవాళ్ళు ఉండాలి, ఒక పెద్ద ఇది ఉండాలి. మేము ఈ సినిమాని డేర్ చేసాం, లైఫ్లో రిస్క్ చేయాలి తప్పదు అని చెప్పి మేము చేసాం. బహుశా ఇది లేట్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్స్ అయినా సరే ఈ సినిమాలో అసలు ఇది కదా మాకు ఇలాంటి నిజాలు కదా చెప్పేవాళ్ళు కావాలి అనుకునేటట్టు ఉండాలి అని చెప్పి దాన్ని తీసి ఏ క్షణంలో రిలీజ్ చేస్తామో తెలీదు, బట్ రిలీజ్ అవడం అయితే పక్క. కాంగ్రెస్ గురించి అని కాదు, ఇది సమాజం గురించి. కాంగ్రెస్ డబ్బులు ఇచ్చిందా అని అనుకుంటే ఇక వాళ్ళు ఇష్టం అనుకుని మాకు ఇంకా సంతోషమే. అయితే రేపు పొద్దున్న రిలీజ్ ఫంక్షన్స్కి థియేటర్స్ కొనుక్కోవడానికి దానికి కూడా ఇంకా కొన్ని డబ్బులు అవసరం పడితే ఇస్తే హ్యాపీ. అంటే ఈ విషయం పక్కన పెడితే ఒక అడ్వకేట్గా ఉండి అలాగే ఎంఏ సైకాలజీ పూర్తి చేసి సైకాలజిస్ట్గా ముఖ్యంగా మహిళా రంగానికి సంబంధించిన విషయంలో చాలా తక్కువ మంది ఇట్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్లుగా వచ్చి నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది పురుషాధిక్య ప్రపంచంలో దాదాపుగా ఎక్కువ మంది బయట పురుషులే కనబడి డైరెక్టర్గా చూసినా ప్రొడ్యూసర్గా చూసినా వాళ్ళ పేర్లే, డబ్బులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళని బయట కానీ అనే పరిస్థితి ఉంటుంది. మీరు ఒక మంచి అడ్వకేట్గా ఉండి ఆల్రెడీ సైకాలజీ పూర్తి చేసినప్పటికీ కూడా ఎందుకు ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండాలనే ఆలోచన వచ్చింది? ఈ బొమ్మకు క్రియేషన్స్లో మీరు ఎట్లా కలిసిరు అసలు? థ్యాంక్ యూ రాకేష్. ఫస్ట్ మీరు ఒప్పుకున్నారు ఇది పురుషాధిక్య వ్యవస్థ అని చెప్పి. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం స్త్రీ రాజ్యమేలిన వ్యవస్థ. ఆమెకున్న డిపెండెన్సీస్ ఉంటాయి కదా, కొన్ని వీక్నెస్లు, ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు, లేకపోతే రెస్ట్ తీసుకున్న టైం, ఆమెకున్న పీరియడ్స్ టైం అవ్వచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న ఇదిని లోకో చేసేసి అమ్మాయిల్ని అక్కడితో కట్టుదిట్టం చేసి పడేశారు. అసలు ఇది చెప్పాలంటే ఉమెన్ ఎంపవర్డ్ సొసైటీ, దాన్ని ఒప్పుకోని సమాజంలో మనం ఉన్నాం కాబట్టి యాక్సెప్ట్ చేయలేక ప్రతి ఉమెన్కి ఎంత పవర్ ఉంటుందంటే, నేను ఒక్కదాన్ని కాదు, నాలాగా స్వేచ్ఛనిస్తే మాట్లాడగలిగే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. బట్ రావడానికి ఆలోచించడానికి రీజన్ ఏంటంటే ఈ వ్యవస్థ అలా ఉంది. అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరే ఉంటే వెనక్కి లాగేవాళ్ళు 100 మంది ఉన్నారు. మూవీ వ్యవస్థ అనుకుంటే యాక్చువల్గా నేను ఒక సింగిల్ పేరెంట్ డాటర్, నాకు చెరువులో తోసేసినప్పుడు ఈత కొట్టడం అనివార్యం అయిపోయింది. ఇక్కడ నాకు ఒక ట్రైనర్ లేడు వెనకాల, బట్ నేను నా కొట్టే క్రమంలో నేను నా మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నాను, బ్రెయిన్ స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకోవడానికి
నన్ను అట్లా పుష్ చేసింది వ్యవస్థ. లక్కీగా అంటే అందరు అమ్మాయిలు నీడను ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి వాడుకోవట్లేదా అని కాదు, పాపం వాళ్ళు పంటి కింద బాధను తట్టుకుని బయట పడలేక దిగమింగుకోలేక సతమతం అయ్యే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చేది ఏంటి అంటే బయటికి వచ్చి క్వశ్చన్ చేసి అడగగలిగితే ప్రతి ఒక్కళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ అపనమ్మకంలో ఉంటారు కొంతమంది, కష్టమేమో, మేము నిలదొక్కుకోలేమో, మేము వెళ్ళలేమో, మాకు ఎంకరేజ్ చేయరేమో. ఇప్పుడు అన్నారు కదా ఇన్సెక్యూరిటీస్ తెలంగాణలో, మేము ఇంతమంది కవులేమో, మేము ఎవరం మీ కళ్ళకు ఆనలేదా, కిరవాణినే ఆనాడా అని. సేమ్ మా ఆడవాళ్ళ ఇదిలో కూడా కొంతమంది అంటే మా అందరిలో తెలివితేటలు ఉన్నాయి కానీ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడిన సోకాల్డ్ కబుల్ లాగా మాకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. మొగోళ్ళనే అంటారా, మొగోళ్ళకి ఛాన్సులు ఇస్తారా, మాకు ఇయ్యరా? మీరు వస్తే కదా ఇవ్వడానికి, అసలు వాడుకుంటే కదా వ్యవస్థని. వచ్చి తొక్కేస్తారంటే ఫస్ట్ ఒక్కసారి తొక్కుతాడు, 2 సార్లు ఒక నువ్వు తిరిగి తెక్కితే ఎంతసేపు ఈక్వల్ బలాలు ఉన్నప్పుడు. నేనేం కొట్లాడమని చెప్పట్లే. తెలంగాణని ఎట్లా అయితే స్వేచ్ఛ స్వాతంత్రాల నుంచి మనం విముక్తి అంటే పక్క రాష్ట్రాలను విముక్తి తెచ్చుకుని స్వతంత్రాన్ని పొందామో, ఒక ఉమెన్ తన ఇంటిలో నుంచి కూడా స్వతంత్రాన్ని పొందగలిగితే అసలు మ్యాటర్ కాదు. ఉమెన్ అందరూ వాళ్ళకి సమర్థత చాలా ఉంది. అసమర్థులుగా చూసే వ్యవస్థ యొక్క వాళ్ళకి నిరూపించుకోగలిగే ఒక హీనమైన దుస్థితిలో ఉమెన్ ఉంది. ఆమెకు ఉన్న వీళ్ళు గుర్తించే లాంటి పనులు చేసినా ఈ అమ్మాయికి అంత లైమ్ లైట్లోకి రావడానికి ఆమె మీద వెలుతురు పడదు. ఎందుకంటే పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇలా మాట్లాడే వాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, స్థిరంగా వాళ్ళ స్టెబిలిటీ ఉండి పర్వాలేదు, కష్టమో నష్టమో అడుగు ముందుకే వేద్దాం అనుకునే ఆడవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో కొన్ని తరాల నుంచి డిపెండెన్సీని నూరిపోసారు. పెళ్లి రూపంలో అనుకోండి, లేకపోతే ఇంకో రూపంలో భర్త చాటున, తమ్ముడు చాటున, అన్న చాటున ఇట్లా వాళ్ళని ఇంజెక్ట్ చేసి పడేశారు ఒక వర్గం వాళ్ళు. అది నిజం చెప్పాలంటే ఒక ఎస్పెషల్లీ కొన్ని రాతలు రాసి వాళ్ళ మీద కీర్తనలు పెట్టి నువ్వు భూదేవివి, నువ్వు ఆదేవివి అని చెప్పి, ఓహో అవునా నేను ఇది కదా అయితే ఇట్లనే ఉంటా ఒప్పికతోటి అని వాళ్ళని నెగటివ్గా మోటివ్ చేసి కిచెన్కి మాత్రమే కోడల్ని చేశారు. నిజం చెప్పాలంటే ఈ వ్యవస్థలో పనిచేయడానికి ముందుకు వస్తే ఇందాక ఎట్లా ఒక మ్యూజిషియన్, లిరిసిస్ట్ కలిపితే జోడెద్దుల బండి వ్యవసాయం సాగుతుందో, ఒక ఆడమ పొలిటికల్గా ముందుకు వస్తే జోడెద్దుల బండిలాగా ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా 50% రిజర్వేషన్ వస్తే దేశం పరిగెడుతుంది. నడవడం కాదు, ఇప్పుడు నత్త నడకలో ఉంది మన ఇండియా, పరిగెడుతుంది. ఎందుకంటే ఈమె సమర్థతను వాడుకోవడం చేత కావట్లేదు మగవాళ్ళకి. అంటే ఈమెకున్న మగవాళ్ళకి అంటే కొందరు పొలిటీషియన్స్కి ఈమెకున్న పొటెన్షియల్స్ని కూడా వాడుకుంటే నిజంగా వీళ్ళకే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వీళ్ళకి కూడా సగం బరువు తగ్గుతుంది, ఆమె ఇంటిని చూడగలుగుతుంది, మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉమెన్కే ఉంది. ఇంకా జెంట్స్ అన్నా కనీసం బయటికి వెళ్ళి వచ్చేసి నీరసపడిపోతారు, చాలా అయిపోయింది అమ్మ ఈరోజు మస్తు చేసిన అని ఫీల్ అవుతారు. కానీ ఉమెన్ అట్లా కాదు, ఆమెకు బోల్డ్ ఇక్కడ అక్కడ ఏదైనా చేయగలుగుతుంది ఉమెన్. కానీ ఆమె పొటెన్షియల్ని ఆమె గుర్తు చేసిన వేదికలు దొరకట్లేదు అంతే. మేము 2013లో బాలనగర్ తార్నాక అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ బోడుప్పల్లో ఇల్లు కొనుక్కున్నాం. స్టార్టింగ్ స్టేజ్ 2012-13 టైంలో బోడుప్పలు ఎట్లుండే అంటే తొండలు గుడ్లు పెట్టవు, ఎవ్వడు రాడు, బస్సులు ఉండవు, రవాణా సౌకర్యం ఉండదు. మేము ఎక్కడికి వెళ్ళాలంటే మా ఇంటి గృహప్రవేశంకి వచ్చిన చుట్టాలు కూడా అరే దుర్గకి ఇల్లులే దొరకలేదా వీళ్ళే ఎక్కడ అలా నా మీద జోక్స్ వేసుకున్న చెవులలో నేను ఎవిడెన్స్ అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ గృహప్రవేశం అయిపోయింది, ఒక 2 monthsకి మాకు వాటర్ రావట్లేక డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లమాటిక్గా ఉంది. అప్పుడు నాకు ఒక ఆలోచన ఏంది ఇట్లా ఉంది. అప్పుడు గ్రామ సభలు అని అవుతుండే, అప్పుడు ఇది గ్రామ పంచాయతీ అనమాట. నేను కూడా అటెండ్ అవుతా అని చెప్పి, నేమ్ ఎందుకు పాపం ఆయన బాధపడతాడు, ఒక పొలిటీషియన్ మీరు నాకు ఓట్లేలే నేను మీకు సౌకర్యాలు ఇవ్వలే అని ఇట్లా దర్జాగా కూర్చుని ఇట్లా మాట్లాడా, ఓట్లు వేయలే కాబట్టి నేను అప్పుడు నేను మాట్లాడాను అనమాట. అరే ఓట్లు వేయకపోతే నువ్వు అంటే నీకు ఓటు వేయకపోతే మాకు రావాల్సిన నిధులు నియామకాలు డైవర్ట్ చేసేస్తావా, ఎంత అంటే నిన్ను పొలిటికల్గా నువ్వు నుంచున్నావు అంటే ఇంత విఘ్నత లేని పర్సన్ని మేము సిగ్గుపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు నిన్ను చూసి అని అట్లా క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను BCWF అని ఉండేది, బోడుప్పల్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ అని చెప్పి మేమే ఒక సంఘంగా ఏర్పడ్డాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా ఒంటెద్దు పోకడపోతూ వాళ్ళ వచ్చే ఫండ్స్ అన్ని ఇంట్లోకి తరుముకుంటూ ఇట్లా ఉన్నప్పుడు మేము ఒక టీం అయి క్వశ్చన్ చేసేవాళ్ళం. మాకు వాటర్ రాకపోతే ఎమ్మెల్యే వాళ్ళ ట్యాప్లు ఆఫ్ చేసేసిన రోజులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తాళం పెట్టినాం, మాకేం ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఈ ఆఫీస్ ఎందుకు నడవాలి అని తాళం పెట్టేసి వచ్చినాం. పోతే పోనీ జైలుకి వెళ్దామని చెప్పి అప్పుడు నేను లా చదువుతున్నా. ఇలాంటి సందర్భంలో కొన్ని సిచ్యువేషన్స్లో నా గొంతు నాకు చాలా సపోర్ట్ అయింది. అంటే కొంచెం నాతో పాటు చాలా మంచి టీం ఉండే, లేడీస్ టీం కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు.
అప్పుడు ఆ బీసీడబ్ల్యూఎఫ్ అనే ఫెడరేషన్కి ప్రెసిడెంట్ బొమ్మకు మురళి గారు. ఓకే. అతను శరణం గచ్చామి అని ఒక మూవీ అప్పటికి ప్రొడక్షన్ అంటే వర్క్ నడుస్తూ ఉందన్నమాట. మేము ఇట్లా వాటర్ కోసము మాకున్న ఫెసిలిటీస్, రోడ్స్, ఇక్కడ పర్మిషన్స్, ఇక్కడ మాకు కావాల్సిన వాటి కోసం మేము ఫైట్ చేసే క్రమంలో అరే ఇలాంటి అమ్మాయి మూవీ ఇండస్ట్రీలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను అడిగారు. మీరు మా మూవీలో ఇప్పుడు అప్కమింగ్ మూవీలో ఇట్లా వర్క్ చేస్తారా అని చెప్పి. అప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నానన్న, నాకు కొంత టైమే నేను కేటాయించగలుగుతా, కానీ నాకు మూవీ చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు, పైకి చెప్పుకోరు కానీ మూవీ రంగం ఎవరికి ఇష్టం ఉండదు. ఒక ఆఫర్ వస్తే ఒక హిప్ హిప్ హూరే లాగా ఉంటుంది కానీ అట్లా సిగ్గుపడే టైప్ మనం కాదు. నాకు నచ్చింది నేను బరాబర్ చేస్తా అని చెప్పిన. నేను చేస్తా, కాకపోతే నాకు కొంచెం టైం అన్నా అని చెప్పి నేను మా హస్బెండ్ తోటి మాట్లాడుకున్న తర్వాత వస్తున్నప్పుడు అప్పుడు అంకురం మూవీ మీకు ఐడియా ఉండొచ్చు, రేవతి గారు, ఉమా మహేశ్వర్ గారు డైరెక్టర్ అనమాట. ఆయన ద్వారా ఒక కథ వచ్చింది ఇట్లు అమ్మ అని చెప్పి. అది నన్నే వినమన్నారు ప్రొడ్యూసర్ సార్. నాకు అప్పుడు పెద్దపీట, అంటే ఒక ఉమెన్గా ఈమె సొసైటీలో ఇట్లా గొంతు, ఆమె సొసైటీ కోసం ఆమె వెచ్చిస్తుంది అంటే షీ హ్యాస్ సమ్ నాలెడ్జ్, వీ షుడ్ ఎంకరేజ్ హర్ అని చెప్పి ఆయన గుర్తించారు నన్ను. ఆ కథని నన్ను వినమన్నారు. నాకు వినగానే చాలా నచ్చింది. ఆ కథలో A to Z 24 క్రాఫ్ట్స్ని ఒంటి వేలు మీద నేను నడిపించగలిగాను. అది సీనియర్ ఆర్టిస్టులు, మధు అంబట్ కెమెరామెన్, చాలా పెద్ద ఆయన కెమెరామెన్, చాలా పవన్ కళ్యాణ్ మూవీకి కూడా చేశారు. అండ్ రేవతి మేడం అసలు సూపర్ ఆర్టిస్ట్. వీళ్ళందరూ లెజెండ్స్. రెండు మూడు సార్లు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి వాళ్ళకి. ఆ సినిమాకి నేను మొత్తం ఎంటైర్, అది యాక్చువల్లీ ఒక సినిమా చేద్దాం అనుకున్నా. ఆ సినిమాలో నాకు చాలా మంచిగా అనిపించింది వర్క్ చేసే క్రమంలో. అప్పుడు నేను సినిమాకి సంబంధించిన విషయాలు తెలుసుకున్నా, ఒక పుస్తకం లాగా ఎవ్రీడే కొత్త విషయాలు తెలుసుకోగలిగా. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ క్రాఫ్ట్ ఎంతమంది రోజుకు పనిచేస్తారు, మనం ప్రొడ్యూసర్ డబ్బుల్ని వాటర్ లాగా కాకుండా వాల్యూగా ఎలా ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు పెట్టే డబ్బులు స్క్రీన్ మీద కనబడుతుందా లేదా, మనము ఇవన్నీ నేను అక్కడ నాకు ఒక చదువుకోవడానికి ఒకలాంటి బేస్ ఏర్పడింది ఆ టైం, ఇట్లు అమ్మ టైంలో. అండ్ ఈ ప్రొడక్షన్స్ మీద నాకు ఉన్న అపారమైన గౌరవం ఏంటి అంటే, ఎలాంటి కమర్షియల్గా ఏదో ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని డబ్బు ఆశించి పిచ్చి పెట్టి ఐటమ్ సాంగ్స్ ఇట్లాంటివి కాకుండా ఈ సినిమా చూడటం వల్ల ఎంతో కొంత జ్ఞానంతో ఇంటికి వెళ్తాం. మనం ఒక పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ ఎలా ఉంటుందో, ఒక మూవీ చదివితే ఆ మూవీలో చూసి వస్తే ఆ అమాయకుడు కూడా, చిన్న పిల్లోడు కూడా కాలర్ పట్టి క్వశ్చన్ చేసే దమ్ము వస్తుంది. మన స్వేచ్ఛ, మన హక్కులు ఇవా అంటే. మోర్ ఓవర్ ఈయన చేసే అన్ని కాన్స్టిట్యూషన్ బేస్డ్ మూవీస్ ఉంటాయి. అంబేద్కర్ రైట్ మాత్రమే కాదు, ఈయనకి ఓన్లీ అంబేద్కర్ ఫిలాసఫీని మాత్రమే కాదు, అందరూ తరతరాల నుంచి జరిగిన విషయాలని చర్చిస్తూ విశదీకరిస్తూ మేధావి వర్గాలు అందరి టీముల్ని ఆయనతో పాటు క్రోడీకరించుకుని ఈయన ఒక్కడి పెత్తనం కాకుండా మా కథమ వాళ్ళందరి ఆలోచనల్ని కూడా ఇందులో ఇనుమడింపజేసి చక్కగా ఒక మంచి సినిమాలను తీయడానికి బొమ్మకు క్రియేషన్స్ అనేది ఒక మంచి వేదిక. అట్లాంటి బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్స్లో నేను వర్క్ చేయడం అనేది నాకు అదొక జన్మల అదృష్టం లాగా ఫీల్ అయ్యా. అంటే నాకు వచ్చిన అదృష్టం. ఇంకా ఇంత మంచిదాన్ని ఇంకా నేను ఎందుకు వదులుకుంటాను. సో ఇది 5th మూవీ దాకా వచ్చింది. ఇట్లో అమ్మ మాకు 160 దాకా నేషనల్ అవార్డు ఒకటి రాలేదు, అది మరి ఏ రాజకీయాలు జరిగాయో కానీ. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి ఇట్లో అమ్మ రేవతి గారి. ఆ సినిమా చూస్తే ఎవరైనా కంటమ్మట నీళ్లు పెట్టడం ఖాయం. మాతృదేవోభవ మూవీ చూసే ఉంటారు, కీరవాణి సరే మ్యూజిషియన్ దానికి. ఇట్లు అమ్మ సినిమాలో ఈ పొలిటికల్ దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ని అందరు మిస్ అవుతారు. ఏంటి అంటే, మనం బాగున్నాము, ఇది ఇంతే తప్ప మన పక్కింటోడు ఎట్లున్నాడు, వాడు తిన్నడా, ఇట్లాంటి పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ సినిమా చూస్తే సినిమా తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన కడుపు నిండినా నిండకపోయినా పక్కనోడు కడుపు నిండిందా అది చూడడం మొదలవుతుంది. ఆకలి, ప్రేమ, ఇట్లాంటి వాటి మీద మూవీ అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఒక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఒక అమ్మ లాంటి ప్రేమ మనందరిలో కొద్దిగా ఉంటే ఈ గొడవలు, లొల్లిలు, పంచాయతీలు, ఈ జాతీయ విభేదాలు, కొట్లాటలు, పక్క దేశాలతో ఇవన్నీ ఉండవు. ఇచ్చి పుచ్చుకోవడాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ గుంజుకోవడాలు ఉండవు, నేను ఇస్తున్నా అని కూడా ఉండదు, పంచుకోవడమే ఉంటుంది. ఇచ్చుడు అనే మాట తప్పు అని ఉంటుంది ఇందులో. ఇచ్చుడు అనే మాట తప్పు, పంచుకోవడమే. ఇంకా ఉన్న దాంట్లో ఎవ్వరు అబ్బ జాగిరి కాదు, ఇది ఉన్న దాంట్లో పంచుకోవడమే. మేడం, ఇప్పుడు ఈ బొమ్మకు క్రియేషన్స్ నుండి వచ్చేటువంటి మూవీ అద్దంకి దయాకర్ గారు హీరోగా చేసినటువంటి మూవీ అంటే రిలీజ్కి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే అది చాలా రోజులు అవుతుంది? లేదు, రిలీజ్కి రెడీగా ఉంది. కాకపోతే ఇంకా కొంత డిఐ కరెక్షన్స్, మేము అప్పట్లో చిన్న లోటుపాట్లు జరిగాయి. 2 కెమెరామెన్స్ని మార్చాల్సి వచ్చింది. సో అలెక్సా మాకు ఒక చిన్న తప్పిదం జరిగింది, దాన్ని సరిదిద్దుకోవడానికి లేట్ అయింది యాక్చువల్గా. దాన్ని మళ్ళీ ఆల్మోస్ట్ కరెక్షన్స్ కూడా అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి రీషూట్ మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఒక 15 days రీషూట్ చేయడం జరిగింది.
దాన్ని మ్యాచ్ చేస్తూ అట్లా కొంచెం డిలే అయింది. అండ్ ఇప్పుడు రిలీజ్కి రెడీగానే ఉంది. ఎవరన్నా నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ మీ కోసమే తీశారంటున్నారు కదా, అట్లా అనుకున్నా పర్వాలేదు. మాకు కాంగ్రెస్ మద్దతు దొరికితే ఈ సినిమా నిజంగా ప్రజలందరూ చేతులు, ఈ హస్తం కాంగ్రెస్ గుర్తు కదా, ఈ చేతులున్న ప్రజలందరూ కాంగ్రెస్కి ఓటేసేలాగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజాలు ఉన్నాయి. కొంతమంది అంటే కల్ప్రిట్స్, అసలు మన ఈ స్వతంత్రం టైంలో కాంగ్రెస్ యొక్క ఘనత ఎలాంటిది, వాళ్ళు చేసిన అందరూ కష్టపడ్డారు పార్టీలతో సంబంధం లేకుండా. కాకపోతే కొన్ని నిజాలని పక్క వాళ్ళు కవర్ చేస్తున్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టి అందరి గురించి ఆలోచించడానికి కాంగ్రెస్ విల్లింగ్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. ఒక వేదికలో ఎవరైనా మాట్లాడొచ్చు. మనకి ఇక్కడ పరిధులు లేవు, దుప్పటి కప్పేయడాలు ఉండవు, లేకపోతే కేసుల్లో వాళ్ళని తోసేసి కప్పేయడం, అంటే వాళ్ళని ఎఫ్ఐఆర్లు వేసేసి ఇరికిచ్చడాలు, ఇలాంటి నిజాలని ఇందులో చాలా చెప్పాల్సి వచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్, నిజమైన ఇన్సిడెంట్స్ని కూడా పట్టుకొచ్చి ఈ మూవీలో సీన్ లాగా చేయడం జరిగింది. సో మాకు ఇంకా కొంచెం మద్దతు కావాలనిపిస్తుంది. బహుశా 1-2 మంత్స్లో రిలీజ్ అయిపోతుంది. సాంగ్స్ అయితే విత్ ఇన్ షార్ట్ టైం రిలీజ్ అవుతాయి, అన్ని పాటలు. ఒక 1 మంత్లో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.